మన నీతికి దేవునికి మహిమకరంగా మనం ఉంటే ఏం జరుగుతుంది చెప్పండి? మన మంచి ప్రవర్తన అధికారులను కూడా ఏం చేస్తుంది చెప్పండి? వీళ్ళ జోలికి మనం చెప్పండి పోకూడదు అని భయం వస్తుంది వాళ్ళకి. వీళ్ళ జోలికి మనం పోకూడదు. వీళ్ళు మంచి దేశం కొరకు ప్రార్థన చేస్తారు, మనుషుల కొరకు ప్రార్థన చేస్తారు. ఆపదంటే మన పరాన భేదాలు లేకుండా గుప్పడి మెతుకులు పెడతారు, మన కోసం మంచి సాక్షి చెప్పారు. కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? కొట్టుకు చేస్తున్నాం. అందుకే వాళ్ళకి లోకువయ్యాం. గమ్మత్తని చెప్పిన ఆ లోకువై మిగిలిన వారు తోటి సహోదరులు దెబ్బలు తింటుంటే మిగిలిన సంఘస్థులు ఏం చేస్తాను చెప్పండి? నిలబడి నవ్వుతున్నాను. ఇంతగా మనం పిలవబడ్డాం. మనం పిలవబడింది ఏంటి చెప్పిన? ఇశ్రాయేలు సర్వ సమాజానికి సాక్ష్యంగా ఉండాలి. ఆ సాక్ష్యంలో చెప్పండి క్రైస్తవులుగా మన సాక్ష్యం ఉండాలి. ఈ సాక్ష్యాలు చెప్పకుండా ఉల్లిపాయలు అయిపోయాయి, ఇంట్లో ఎలకలు ఎక్కువైపోయాయి, సీపురు పట్టుకుంటే చేయి నొప్పి వచ్చింది, ఇలాంటివి చెప్పారని మరి చెప్తున్నాను. మీ తాళ తీసి డ్రైనేజ్లో కూర్చోబెడతారు. దేవుడు గుర్తుపెట్టారు. మనం పిలిచింది ఇంతకు కాదు, పిలవబడిన దేవుడు, పిలిచిన దేవుడు, పిలవబడిన మనల్ని అందరినీ నమ్మదగిన వారిగా సాక్ష్యంగా ఉండి మన ప్రవర్తన ద్వారా దేవుణ్ణి మహిమపరచడానికే దేవుడు మనల్ని పిలిచాడు.